గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంచి సూచన చేశారు. మీరు రావడం మా అదృష్టం. దాంతోపాటు సూచన చేసి ఆ బాధ్యత నా సతీమణికి అప్పచెప్పారు. సతీమణికి అప్పచెప్పంటే నేను సగ భాగమైన దాంట్లోనే. అందులోకి మీ దయ వల్ల, పెద్దల దయ వల్ల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను. మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది, మంచిది. నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతోటి, ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ని మహిళలు కంబైన్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా ఆవిడ నేను కూడా మీకు రెండోది ఏంటంటే వచ్చిన 15వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది నాకు. నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చించే ఏర్పాటు. ఎందుకంటే అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది. తప్పనిసరిగా ఏమన్నా ఏమైనా తేడా పడ వస్తే మీ సలహా తీసుకొని, మన వికాస్ తరంగాని వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క విషయం, మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు స్వామి ఒక సబ్జెక్ట్ మీద. కొంతమంది బాగా మాట్లాడేవాళ్ళని ప్రశంసలు ఇచ్చారు, కొంతమంది ఏమన్నారంటే అలాగే ఎందుకు మాట్లాడావు అన్నారు. ఏంటి ఆ సబ్జెక్ట్ మీరు చెప్పాలి కదా, తప్పు రైట్. నాకైతే ఒక మహిళా మీటింగ్ అయింది అనకాపల్లిలో. దాన్ని పిలిచారు. పిలిస్తే ఏమన్నానంటే మహిళల గురించి మాట్లాడుతూ మహిళలు ముందుకు రావాలి అని చెప్పుకుంటూ మా దూరంలో లాస్ట్లో మాట్లాడినాను స్వామి. మగవాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే భార్య కంటే భర్త ముందు చచ్చిపోవాలన్నా. ఎందుకన్నాను కూడా చెప్తానండి. రేపు భార్య లేకపోతే ముసలితనంలో భర్తను చూసేవాళ్ళు దిక్కెక్కడ ఉన్నారు చెప్పండి. అందుకే పెద్దలు కూడా ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వయసు చిన్న వయసు పెట్టి భర్త వయసు పెద్ద వయసు పెట్టారు. అంటే నేను అనుకున్నా సార్, నేను సామాన్యుని, నేను మీరు అనకూడదు. మీరు ఇలాంటి పెద్దలకు అందరాశీలు కావాలా అంటే నేనేమన్నానంటే, ఆ వయసులో భర్త వయసులో మంచం మీద పడుకుంటే టాబ్లెట్ ఇవ్వడం కానీ ఏం చేసినా భార్య లేకపోతే ఎవరు చేస్తారు? అంటే ఆ ద్వారంలో అన్నం తప్పించి వేరే ద్వారాలు అనలే. అంటే మీరు ఇచ్చిన బాధ్యత వహిస్తామండి. తప్పనిసరిగా మీతో కాంటాక్ట్లో ఉండి, మన సంస్థతోటి కాంటాక్ట్లో ఉండి దీన్ని అమలు చేయడం కోసం అదే అండి, అది కూడా బాబు గారు చెప్తాను కోసం. ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే ప్రభుత్వం తాలూకు పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పారు. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది విజయవంతం అవడానికి ఒక దోషం జరుగుతుంది నాకు తెలుసు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.